వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ జీలకర్రతోటి రసం. ఈ జీలకర్ర రసం నేను ఇట్లా జీలకర్రని 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. జీలకర్రని హాఫ్ అన్ అవర్ నానాలి. మనం ఫస్ట్ జీలకర్రని ఇట్లా వాటర్లోకి వేసి క్లీన్ చేసుకున్నాకనే మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ నేను వేరే వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు. కందిపప్పు కూడా నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను. ఇది ముందుగానే ఫస్ట్ ఒకసారి కడిగేసేసి మళ్ళీ నేను వేరే నీళ్ళు పోసి పెట్టేశాను. జీలకర్ర ఎక్కువ ఉండాలి, పప్పు తక్కువ ఉండాలి. సన్నగా కట్ చేసిన టమాటాలు, నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, పోపు దినుసులు, తగినంత సాల్ట్, పసుపు, పోపుకి ఆయిల్, కారం. కారం నాకు రసంలోకి ఎంత సరిపోతుందో మనం అంత కారం తీసుకుందాం. చింతపండు, మెయిన్గా కావాల్సింది రసంలోకి చింతపండు. ఈ చింతపండు కొంచెం వాటర్లో ఇలా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకుందాం. జీలకర్రని ఇట్లా కొంచెం వాటర్ అంతా లేకుండా ఫస్ట్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనం మిక్సీలోకి జీలకర్ర వేసుకున్నాం కదా, ఈ వాటర్ అలానే ఉండిపోయాయి. ఇప్పుడు కందిపప్పును కూడా మనం ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కందిపప్పును కూడా నేను దీనిలోకి వేసేస్తున్నా. నేను కందిపప్పు తక్కువ తీసుకున్నాను, జీలకర్ర ఎక్కువ తీసుకున్నాను. కొంచెం మనం ఇప్పుడు కందిపప్పు కూడా వేసుకున్నాం కదా, జీలకర్ర కందిపప్పు వేసుకున్నాం మిక్సీ జార్లోకి. కొంచెం కారం, రసానికి ఎంత సరిపోతుందో మనం అంత కారం వేసుకున్నాం. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం కదా, మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మనం మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు మెత్తగా వచ్చేసింది. నేను జీలకర్రలో మిగిలిపోయిన వాటర్ను కూడా దీనిలో పోసేసి మిక్సీకి వేసుకున్నాను. జీలకర్రలో మిగిలిపోయినాయి కదా వాటర్, మనం నానబెట్టుకున్నప్పుడు ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేసి మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం కదా, ఒక గిన్నె పెట్టేసుకొని మనం టమాటాలను ఒకటి గిన్నెలోకి వేసేసుకుందాం. ఒక 4 టమాటాలు అయితే సరిపోతుంది రసంలోకి. నేను 4 తీసుకున్నాను. ఈ టమాటాలు కొంచెం, నేను వాటర్ కూడా వేయలేదు, కొంచెం మెత్తగా అవ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ మెత్తగా అయ్యే వరకు ఉంచుదాం. ఇప్పుడు 2 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు టమాటాలు మగ్గినాయి లేదా చూసేద్దాం. టమాటాలు మగ్గినాయి. ఇందులోకి చింతపండు రసం వేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఈ టమాటాలు మగ్గిపోయిన టమాటాలోకి వేసేస్తున్నా.
ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చింతపండు రసం వేసేసుకుందాం. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా జీలకర్ర, కందిపప్పు, కారం కూడా ఇందులోనే ఉంది. ఇవి కూడా మందిలోకి వేసేసుకుందాం. ఇలా కొంచెం జారు కడిగేసి వాటర్ కూడా వేసేస్తాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం పసుపు, సాల్ట్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఇప్పుడు మనం 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 10 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనకి రసం ఎలా వచ్చిందో చూసేద్దాం. మనకి రసం రెడీ అయిపోయింది. మనకి రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనకి రసం చాలా బాగా వచ్చింది. ఈ జీలకర్ర రసం చాలా మంచిది ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు వాడండి. ఇది ఆకలిని పెంచుతుంది జీలకర్ర రసము. చాలామంది ఆకలి మందం అనిపిస్తూ ఉంటుంది, ఆకలి వేయదనమాట వాళ్ళకి. పొట్ట చాలా మందంగా అనిపించే వాళ్ళకి ఇలా జీలకర్ర రసం చేసుకొని అన్నం తినటం వల్ల వాళ్ళకి చాలా తేలిగ్గా ఉంటుంది. వారంలో 2 సార్లు ఇంట్లో ఉండేలాగా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది జీలకర్ర రసము. మనకి జీలకర్ర రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్, మనకి పోపు దినుసులు. నేను అసలు ఉల్లిగడ్డ యూజ్ చేయలేదండి, ఉల్లిగడ్డ వేసుకోకూడదు జీలకర్ర రసంలోకి. ఓన్లీ కొంచెం కందిపప్పు, జీలకర్ర ఉంటే, టమాటా ఉంటే సరిపోతుంది. నేను ఉల్లిగడ్డ అసలు వాడలేదు. మనకి పోపు వేగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ పోపుని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, మనకి జీలకర్ర రసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మనకి జీలకర్ర రసము రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకోసారి రేపు మేము ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.